కాంగ్రెస్ పార్టీలో పదవుల రచ్చ జరుగుతుంది. ఏదైతే కష్టపడి పనిచేసిన వారికి కాకుండా కేవలం రెడ్డి గౌడ్ అనే పేరుంటే చాలు పదవులు వస్తాయంటూ కూడా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సునీతారావు సంచలన వ్యాఖ్యలు చేశారు. దీనికి సంబంధించి మనతో మాట్లాడడానికి కాంగ్రెస్ నేత నాగరాజు గౌడ్ ఉన్నారు. అన్న చెప్పండి, సునీతారావు వ్యాఖ్యల్ని ఏ విధంగా చూస్తారు? ఆమె అవుట్డేటెడ్ పార్టీ లీడర్ అయిపోయింది. ఆల్రెడీ గోషమ్మాల్ టికెట్ ఇస్తే డిపాజిట్ రాకుండా చేసుకున్నటువంటి వ్యక్తి. ఈనాడు మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు పోస్ట్ పోతుందనేటువంటి ఒక చిన్న అంటే యాక్చువల్లీ కొత్తగా పీసీసీ అధ్యక్షులు అయినప్పుడు తప్పకుండా అనేక మంది పదవులు కూడా పోతాయి, కొత్త వాళ్ళకు మళ్ళీ అకామిడేషన్ జరుగుతుంది. ఆమె రెన్యువల్ కాదు అని చెప్పిన ఇన్ఫర్మేషన్ ఆమెకు వచ్చింది కనుక ఎవరికో ఇస్తారు నా పోస్ట్ అంటే ఇది గాంధీ భవన్లో పోస్టులు కానీ కాంగ్రెస్ పార్టీలో ఎవరికి కూడా పర్మనెంట్గా ఉండవు. గత పీసీసీ అధ్యక్షులు మారిన తర్వాత ఖచ్చితంగా పోస్టులు పోతాయి. ఆమె రెన్యువల్ కావాలని అడిగింది. తర్వాత ముఖ్యమంత్రి గారికి పోయేసి డైరెక్టు నాకు ఎమ్మెల్సీ కావాలని అడిగింది. పార్టీ లైన్లు ఎమ్మెల్యేలుగా నిలబడినటువంటి వ్యక్తులు, ఎంపీగా నిలబడినటువంటి వ్యక్తులకు రెన్యువల్గా వేరే కార్పొరేషన్స్ కానీ ఎమ్మెల్సీలు కానీ ఇవి కూడా ఇవ్వద్దని చెప్పి పార్టీ లైన్ తీసుకుంది. ఆమె అనేక రకాలు కూడా ప్రయత్నం చేస్తుంది ఒక 1 year నుండి, ఎక్కడ కుదరట్లేదు. అందుకే ఇప్పుడు ఏమంటుంది, ఒక రెడ్డి ఉన్న గౌడ్ ఉంటే మాత్రమే వస్తుందని చెప్పి మాట్లాడుతుంది. కనుక ఆమెకు పార్టీలో ఉన్నటువంటి ఇన్ని రోజులు కూడా సరే పోనీ అని ఆమె మీద ఒక మహిళ ఉంది కనుక అధ్యక్షురాలు ఉంది పోనీ అనుకున్నారు, కానీ ఆమె మీద విపరీతమైన కంప్లైంట్లు వచ్చినాయి రాష్ట్ర పార్టీకి అనేక మందికి. ఆ కంప్లైంట్లు మొత్తం కూడా రేపు తీసి పార్టీ నుండి సస్పెండ్ చేయడం తర్వాయి భాగం ఉంది. ఆమె కనుక తప్పకుండా పార్టీ నుండి సస్పెండ్ చేస్తాం. ఆమె చేసినటువంటి అవినీతి పార్టీ విత్ ఇన్ ద లైన్లో ఉన్నటువంటి పార్టీ జిల్లా అధ్యక్షులని మహిళా కాంగ్రెస్ అధ్యక్షులను ఏ విధంగా ఇబ్బంది చేసిందో అది కూడా పార్టీ అధిష్టానానికి ఇస్తాం. అంటే మీరు ఒకటన్నారు, అంటే ఒకసారి ఎన్నికల్లో పోటీ చేస్తే మళ్ళీ ఛాన్స్ ఉండదని చెప్పేసి పార్టీ అది సిద్ధాంతం అన్నారు. కానీ పోటీ చేసిన వాళ్ళకి కూడా మళ్ళీ రెండో దఫా కూడా అవకాశం ఇచ్చారు. నాకెందుకు ఇవ్వరు, నేను ఇప్పటికే రికార్డు స్థాయిలో 1,16,000 మెంబర్షిప్ చేసిన మహిళా ప్రతినిధులకు సంబంధించి నాకెందుకు ఇవ్వరు అని ఆమె డిమాండ్ చేస్తుంది. ఎవరికి రెన్యువల్గా చేయలేదు, ఎవరు కూడా కాంటాక్ట్ చేసిన వాళ్ళకి ఎవరు కూడా చేయలేదు. అట్లా మంది చాలామంది పెద్ద వాళ్ళందరూ ఉన్నారు, ఎవరికి ఇవ్వలేదు. ఉట్టిగా అన్నెసెసరీగా వర్డ్స్ అవి. కనుక ఖచ్చితంగా ఆమెకు పార్టీలో ఫ్యూచర్ లేదు కనుక ఇన్ని రోజులు పార్టీని మొత్తం డెవలప్ అయ్యి కూర్చున్నది. కనుక ఇటు పోయే ముందు ఎవరు మనం బురద జల్లాలనే ఆలోచనతోనే కావాలని వాంటెల్లి చేస్తుంది. ఆమె ఎవరో కింది వాళ్ళకు, మా మహిళా కాంగ్రెస్ వాళ్ళకు సిన్సియర్గా నాకు కార్పొరేషన్లో పదవులు కావాలని చెప్పి సిన్సియర్గా అడగట్లేదు. ఆమెకు ఏదో భయపడి ఇట్లా ఈ విధంగా మాట్లాడితే పిలిపించుకొని మాట్లాడి నాకేమైనా ఇస్తారేమనుకుంటారు కనుక ఆ విధంగా పార్టీ లైన్ దాటి మాట్లాడింది కనుక మేము ప్రత్యేకంగా డిమాండ్ చేయడం కూడా క్రమశిక్షణ కమిటీ చైర్మన్ చిన్నారెడ్డి గారికి మరియు పార్టీ అధ్యక్షులు మహేష్ అన్నకు మరియు రేవంత్ అన్న గారు ముగ్గురు కూడా మేము ఒకటే చెప్తున్నాం, పార్టీ నుండి సస్పెండ్ చేసి పైకి పంపమని చెప్తున్నాం. ఆమె ఇంకో విషయాన్ని ప్రస్తావిస్తుంది, ఏదైతే మహిళా నేతగా నేను కష్టపడ్డా, నన్ను కావాలనే పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ కుట్రలు చేసి బయటికి పంపాలి పార్టీ నుండి అని కూడా అంటుంది. మరి ఇంకోవైపు ఏంటంటే ఇంట్లో 2 పదవులు ఉన్నాయి, మరి నాకెందుకు ఇవ్వరని కూడా డిమాండ్ చేస్తారు. కుట్ర చేసి పంపించడానికి పెద్ద ఆమె లీడర్ కాదు, పెద్ద ఏమంటారు జాతీయ నాయకురాలు కాదు, లేకపోతే ఆమె 2-3 సార్లు ఎంపీగా నిలబడ్డది లేదు, ఎమ్మెల్యేలు గెలిచింది లేదు, ఒక రాష్ట్ర మంత్రి చేసింది కూడా కాదు. ఆమె మీద కుట్ర చేయాల్సిన అవసరం మహేష్ అన్నకు లేదు, రేవంత్ అన్నకు లేదు. ఆమెకు సాధారణమైనటువంటి కార్యకర్త. నేనే పర్సనల్గా ఆమెను చూసిన. నేను 2002లో నేను కాంగ్రెస్ పార్టీలో వచ్చిన ఉస్మానియా యూనివర్సిటీ నుండి. ఆమె అప్పుడు సిటీ ప్రెసిడెంట్గా అంజన్ కుమార్ యాదవ్ సార్ ఉండే. మేమందరం కలిసి తిరుగుతున్నప్పుడు ఖైరతాబాద్లో ఒక వినాయక చవితికి పిలిచింది. ఆమె ఒక మామూలు కార్యకర్తగా వచ్చిన వ్యక్తి. ఈరోజు పార్టీగా నువ్వు ఈరోజు ఈ స్థాయిలో ఉన్నావు, పార్టీ నీకు ఇచ్చింది, ఈరోజు నీకు పదవి రాదని చెప్పి ఆలోచనతో ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే అది పద్ధతి కాదు కదా. పార్టీ పదవిని అనుభవించిన ఎమ్మెల్యే టికెట్, దానికి గోషామాలు కూడా మెట్టి సాయి కుమార్ ట్రై చేసి మ్యాక్సిమం ఖచ్చితంగా నాకు అక్కడ లోకల్ క్యాండిడేట్ తిరిగిన క్యాండిడేట్ వాళ్ళకి పెద్ద ఫ్యామిలీ హిస్టరీ ఉన్నా కూడా మెట్టు సాయికి ఇవ్వకుండా ఈమెకు ఆపర్చునిటీ ఇచ్చారు, ఆయనను పక్కకు జరిపించేసి. అదే ఆలోచన చేయాలి ఆమెకు. అంటే మీరేమో సామాన్య కార్యకర్త సునీతారావు అంటారు, ఆమెమో కాంగ్రెస్ని తెలంగాణలో అధికారంలోకి తీసుకురావడానికి పీసీసీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డితో ఈక్వల్గా నేను కష్టపడి పనిచేసిన అని ఆమె అంటుంది. ఆమె ఏం కష్టపడ్డదో ఏం చేసిందో అందరికి తెలుసు. ఇంకా రేపటికి ఆమె ఉన్న పరువు పోగొట్టుకునే పరిస్థితి వస్తుంది అంతే. శ్రీనివాస్ గారు మీరు చెప్పండి, సునీతారావు వ్యాఖ్యలు పార్టీలో మీరు ఎలా చూస్తారు? సునీతారావు గారి వ్యాఖ్యలను పూర్తిగా ఖండిస్తూ ఉన్నాను. ఏదైతే గాంధీభవన్ వేదికగా ఇవాళ పార్టీ నిర్మాణంలో ఇవాళ అగ్రగామిగా ఉన్న మహేష్ కుమార్ గౌడ్ గారిని పీసీసీ ప్రెసిడెంట్ గారిని ఉద్దేశించి వాళ్ళ కుటుంబాన్ని ఉద్దేశించి మాట్లాడిన వ్యాఖ్యలను పూర్తిగా ఖండిస్తూ తక్షణమే ఆమెను పార్టీ నుంచి బహిష్కరించాలి, సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నాను. రెండవది, ఆమె ఏదైతే ఎలిగేషన్స్ చేస్తుందో వాళ్ళ కుటుంబం మీద, వాళ్ళంతా అర్హులైన వ్యక్తులు. ఎన్నో అప్లికేషన్లు వచ్చినా కానీ 450 అప్లికేషన్లు స్క్రూటినీ చేసిన తర్వాత ఆమె ఫేర్ ఫైనల్ చేయడం జరిగింది. ఆమె బ్యాక్గ్రౌండ్ తెలుసుకోకుండా, వాళ్ళ ఆర్గనైజేషన్ తెలుసుకోకుండా
అనవసరంగా కుటుంబంలోని చిచ్చు పెట్టే విధంగా మాట్లాడిన మాటలు కాంగ్రెస్ పార్టీలో స్వేచ్ఛ ఉంది, ప్రజాస్వామ్యం ఎక్కువ ఉంది. కానీ ఏ విషయాన్నైనా కానీ ఏ అంశాన్నైనా కానీ ఒక ప్లాట్ఫామ్ మీద మాట్లాడే అవకాశం ఉన్నప్పటికీ కూడా బహిరంగంగా మాట్లాడొద్దని గౌరవ ముఖ్యమంత్రి గారు అదేవిధంగా గౌరవ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు గౌరవ ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ గారు కూడా ఎన్నో సందర్భాలు చెప్తే కూడా ఆమె తెగించి నిరాశ నిస్పృహల మధ్య ఉన్న సునీతారావు గారు ఇలా అక్కసు వెలుగొచ్చుకొని ఇలా బలహీన వర్గాల కోసం ఆమె ప్రధానంగా ఒకటే డిమాండ్ చేస్తుంది, అంటే మహిళలకు, అంటే యాక్చువల్గా రాహుల్ గాంధీ సిద్ధాంతం నారీ న్యాయ పేరుతో కూడా దేశవ్యాప్తంగా రాహుల్ గాంధీ ఒక సిద్ధాంతాన్ని అమలు చేస్తుండు. కానీ తెలంగాణలో నారీ న్యాయం అమలు జరగట్లేదు, మహిళలకు న్యాయం జరగట్లేదు అంటారు. ఎందుకు ఎక్కడ న్యాయం జరగలేదు? గత ప్రభుత్వంలోని మహిళలకు మంత్రితులే లేకుండే ఈరోజు రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వంలో మంత్రులుగా ఉన్నారు. అదేవిధంగా మరి నిన్న మొన్న ఒక కమిషన్ వేసి దాంట్లో కూడా సీతా దయాకర్ రెడ్డి గారికి వేసారు. అదేవిధంగా ఎన్నో ఇదే బాలల కమిషన్ కూడా మహిళలనే వేసారు. మా మార్కెట్లో కూడా మహిళలకే ఇచ్చిర్రు. మార్కెట్ కమిటీల రిజర్వేషన్లు మహిళలకు ఉంటే మహిళలకే ప్రాధాన్యత ఇచ్చిన ఘనత ముఖ్యమంత్రి గారికి, అదేవిధంగా పిసిసిఎఫ్ అధ్యక్షుడు మన మహేష్ కుమార్ గౌడ్ గారిది. ఈ రోజు ఏంది రెడ్డి అన్నను ఉండాలి, గౌడ్ అన్నను అంటే నువ్వు ముదిరాజు కులానికి సంబంధించిన నీకు టికెట్ ఎట్లా ఇచ్చిర్రు? ఆ రోజు ఇలా మునూరు కాపుగా ఉన్న నాకు వైస్ చైర్మన్గా ఇట్లా ఇచ్చిర్రు. మరి పార్టీ మన కష్టపడ్డది మాత్రమే పరిగణలోకి తీసుకుంటుంది, కానీ కులాన్ని పరిగణలోకి తీసుకొని టికెట్లు ఎప్పుడు ఇయ్యదు. ఆ రకంగా చూస్తే మన గోషమహిళ వేరే సామాజిక వర్గం ఉంది, కేవలం బీసీ వర్గం, బీసీ మహిళ రాష్ట్ర అధ్యక్షురాలు ముదిరాజు కులానికి సంబంధించినవి కాబట్టి నీకు న్యాయం చేసిరు. అది మర్చిపోయి అసలు విషయాన్ని మర్చిపోయి ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు బొమ్మ మహేష్ కుమార్ మీద దుమ్ము పోయడం అనేది సూర్యుని మీద దుమ్ము పోస్తే అది మన కంట్లో పడుతున్న సంగతి సునీతారావు గారు తెలుసుకోవాలి. మనతో కమల్ ఉన్నారు, చెప్పండి, సునీతారావు వ్యాఖ్యల్ని ఏ విధంగా చూస్తారు? ఒక సామెత ఉంది, కుక్క బెదిరించి చెప్పెత్తుకపోయిందని ఒక సామెత ఉంటుంది. ఆ రకంగా సునీతారావు గారు తెలంగాణ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలుగా తనకు సంబంధించినటువంటి కాలాన్ని పూర్తిగా అయిపోయిన తర్వాత తన యొక్క ఈ పదవికి మరొకసారి ఎక్స్టెన్షన్ రాకపోవడంతో తప్పనిసరి పరిస్థితుల్లో ఏం చేయాలో తెలియక ఇతరుల మీద ఆ రకంగా దట్టు పిసిసి అధ్యక్షుల మీద బురద వెళ్ళేటువంటి కార్యక్రమం చేపట్టింది. ఈమె వెనుక ఎవరున్నారు అనేటువంటి విషయం ఫస్ట్ మనం తెలుసుకోవాల్సిన అవసరం. ఎందుకంటే నిన్నటి వరకు పార్టీలో ఎవరున్నారంటారు? బీజేపీ బీఆర్ఎస్ నాయకులు ఉండే సునీతారావు గారితో మాట్లాడిస్తున్నారు అని అనిపిస్తూ ఉంది. ఎందుకంటే నేను కర్రగట్టిన కాంగ్రెస్ వాదిని, సత్యదాకా కాంగ్రెస్ పార్టీలో ఉంటాను, న్యాయం కోసం పోరాడుతున్నట్టుంది. మీరేమో ఆమె వెనక కాంగ్రెస్ అది బీఆర్ఎస్ బీజేపీ ఉందని మీరు అంటున్నారు. కడుగట్టిన కాంగ్రెస్ వాది అన్నప్పుడు కాంగ్రెస్ సిద్ధాంతం ఏంటిది, కాంగ్రెస్ పార్టీ తనకిచ్చినటువంటి అవకాశం ఏంటిది, ఒక గౌరవం ఇచ్చిండ్రు. మీరన్నట్టుగా మామూలు కార్యకర్తగా వచ్చినటువంటి సునీతారావు గారు రాష్ట్ర మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలుగా అయ్యారు. అంత అవకాశం ఎట్లా ఇచ్చింది? పార్టీ ఇస్తేనే కదా. ఏ వ్యక్తికైనా పార్టీ ఇస్తేనే ఆ యొక్క స్థానం మారుతుంది. ఒకసారి అధ్యక్షురాలు అయిపోయిన తర్వాత, తన టర్మ్ అయిపోయిన తర్వాత ఇంకోరు ఖచ్చితంగా అవకాశం ఇవ్వాల్సిందే. అదేం శాశ్వతంగా రాజకీయం కాదు ఆయనే ఉండడానికి. ఒక్కొక్కరు మారుతూ ఉంటారు. పిసిసి అధ్యక్షులు మారిన తర్వాత బై డిఫాల్ట్ కమిటీ మారిపోతుంది. ఆ కమిటీలో భాగంగా మహిళా అధ్యక్షురాలకు సంబంధించిన కమిటీ కూడా మారుతూ ఉంది. అందులో భాగంగానే జరిగింది. తనకు ఎమ్మెల్సీ కావాలని తను కోరుకోవడం అనేటువంటి తన హక్కు కాదనట్లేదు. కానీ ఎమ్మెల్సీగా తను కోరుకున్నప్పటికీ తనకంటే పైన అర్హత ఉన్న వ్యక్తులకి పార్టీ అవకాశాలు ఇస్తూ ఉంది. పార్టీ ఏ వ్యక్తులకు అవకాశాలు ఇస్తుందో ఆ వ్యక్తుల యొక్క పనితనాన్ని గుర్తించి గమనించి ఇస్తుంది. అంతే తప్ప వ్యక్తిగత ఎజెండా అంటూ పార్టీకి ఏముండదు. పార్టీ లైన్లో పనిచేసినటువంటి వాళ్ళకు ప్రథమ అవకాశం ఉంటుందన్నట్టు నేను చెప్తా ఉన్నాను. మొత్తంగా సునీతారావు ఏదైతే గాంధీ భవన్లో చేసినటువంటి ఈ ఆందోళన కావచ్చు, దానికి సంబంధించి కాంగ్రెస్ నేతలు మాత్రం ఖచ్చితంగా ఆమె పార్టీ నుండి సస్పెండ్ చేయాలి అంటే కూడా ఆమె చిన్నారెడ్డిని రిక్వెస్ట్ చేస్తున్నారు. ఖచ్చితంగా ఆమె పార్టీ నియమ నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తుంది. ఆమె భాగవతం అంతా తెలుసు. ఆమె ఏదైతే పదవులు ఇస్తానని కూడా డబ్బులు తీసుకున్న పరిస్థితి కూడా ఉంది. మా దగ్గర పూర్తిగా ఆధారాలు ఉన్నాయని కూడా బీసీ నాయకులు చెప్తున్న పరిస్థితి. కెమెరామెన్ శ్రీకాంత్తో శ్రీనివాస్, మెగా 9 టీవీ, హైదరాబాద్.